ఏం చెప్తాను తాత అక్కడ? ఎందుకు ఈరోజు పొద్దున్నే లేచినావు, పూజ చేసి వచ్చినావు? హోమమా? ఎవరు కాలుతాను తాత? ఎవరు కాలుతాను హోమం? మాకే అవసరం ఉన్నదిరా. ఆహా, ఈ జమ్మి చెట్టా? జమ్మి చెట్టునా? జమ్మి చెట్టేరా. ఆహా, ముళ్ళులు ఉన్నాయి కదా? ముళ్ళులు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇది దీనికోసం అని వచ్చినాయి, బిరడల కోసం అన్ని తీసుకుపోదామని. ఎందుకు తాత మరి ఇది? ఇది ఓంలోకి పోతుంది. ఇది ఇప్పుడు అప్పుడు పాండవులు పూజ చేసి యుద్ధానికి పోయినారు దీనికి జమ్మి చెట్టుకు. రాముడు కూడా దీనికే పూజ చేసి రాముడు వేయండు. ఇక ఇవి దసరా రోజు కూడా ఖచ్చితంగా ఈ జమ్మాకు మన దగ్గర ఉండాలి పాలన చూసేటప్పుడు. పూజ చేసిపోతే ఏమైంది తాత మరి? పూజ చేసిపోతే వాళ్ళు గెలిచిర్రు, కౌరవులతోటి గెలిచిర్రు. 100 మందితో 5 గెలిచిర్రు. 100 మందితోటి 5 గెలిచిర్రు. అంటే జమ్మి చెట్టు ఎప్పుడు కూడా ఇది దేవునికి సంబంధించింది. ఇది అందుకే పూజ చేస్తారు అందరూ. అందుకే పూజ చేస్తారు. నువ్వు హోమానికి తీసుకోవడానికి వచ్చినావా? తీసుకుపోతాను. ఇంకేం పని చేస్తుంది తాత ఇది? ఇదా ఇక ఇది దసరా అప్పుడు చేస్తుంది, ఓంలకు చేస్తుంది. ఇది ఎక్కువ ఓం ఇప్పుడు హోమంకా? హోమం. ఈ బెరడు అందులో ఇస్తారా? వీటితోటి కాలబెట్టి అన్ని ఇవి ఉత్తరేని, మోతుకు, జిల్లేడు ఇవన్నీ దొరికినాయి మరి నీకు? ఇవన్నీ దొరికినాయి. ఇవన్నీ జమ చేసినావా? వీటిని తీసుకుపోయి మన ఇంట్లో ఓం కాల్చుకుంటే ఏది ఉన్నా గానీ అంత మంచి జరుగుతుంది. అవునా, నేనదే అనుకున్నా. ఏంది పొద్దున్నే వచ్చిన ఇటు అని చెప్పి నేను వచ్చిన. వీటి కోసమేరా. సంవత్సరానికి ఒక్కసారి ఖచ్చితంగా మనం ఓం కాల్చుకోవాలి ఇంట్లో. అవునా? ఇది మంచిది. గుర్తున్నదా ఇవన్నీ? ఇవన్నీ నాకు తెలియదు తాత. మోతుకుది, ఉత్తరేంది, జిల్లేడిది, జమ్మి, వీటిని ఇప్పుడే ఇగురు వస్తానట్టుంది తాత. ఇది ఇంత ముందు ఆకు జాడిచ్చింది, ఇక ఇప్పుడు ఇగురు వస్తుంది. ఇక ఇంకా సూర్యుడు కూడా రాలే, నువ్వే పొద్దున్నే లేచి వచ్చి? నేను పొద్దున చీకటి తోటి వచ్చిండ్రా. ఇది పొద్దుగాల చేసే పని. ఇది ఎన్నింటికి తాత హోమం? ఈ హోమం ఖచ్చితంగా 8:30 లోపలనే. అంతేనా? ఇప్పుడు బోవుడేనా? ఇక బోవుడే. మరి నాడు ఇక పోదాం.